ఇప్పుడు మనం ఫ్యూచర్ పాత్వేస్ ద న్యూ జనరేషన్ గ్లోబల్ స్కూల్స్ ఉన్నాం. మా మేడం ప్రిన్సిపాల్ గారు, మేడం గారి మాటలో ఈ రోజు జరిగిన స్పోర్ట్స్ గురించి తెలుసుకుందాం. మేడం, आज हम लोग फ्यूचर पाथवेज मियापुर ब्रांच BHL ग्राउंड में आज हमारे स्टूडेंट्स के लिए स्पोर्ट्स डे कंडक्ट करें. और मेरा नाम भावना पाठक है, मैं यहाँ की प्रिंसिपल हूँ. और आप सभी लोग जानते हैं कि आजकल स्टूडेंट्स को सिर्फ पढ़ाई लिखाई ही नहीं, पढ़ाई लिखाई के साथ साथ फिजिकल डेवलपमेंट इज ऑल्सो मोर इम्पोर्टेंट. सो कीपिंग दैट इनटू आवर माइंड हम स्पोर्ट्स को ज़्यादा प्रेफर करते हैं और इसलिए इस साल हमने हमारे स्कूल के स्टूडेंट्स के लिए स्पोर्ट्स डे नियोजित किया है. మేడం, స్టూడెంట్స్ కి స్టడీస్ తో పాటు స్పోర్ట్స్ కూడా చాలా అవసరం. వాళ్ళకి మెంటల్ గా, ఫిజికల్ గా డెవలప్ అవడానికి దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? Yes, of course. This is the main reason why we are here. And in our school especially, we not only give focus only to the academics, but also for the overall development, which is called as holistic development. And in that regard, we not only give importance to sports, but also to the technology also. That's the reason we are teaching robotics, design thinking, coding also. And we have got many pathways where student can showcase their inner skills with us. Yes. So, our main theme is basically child-centric approach. So our main interest is with the child, and child's future is our main motto. So how we can build a child's future? Only when he is strong physically, mentally, and also, of course, knowledge is important. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వ్యూవర్స్, మన మధ్య చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరం చూస్తున్నారు. తల్లిదండ్రుల మాటల్లో ఇక్కడ ఈవెంట్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. సార్, అంత అరేంజ్మెంట్స్ అంతా బాగానే ఉన్నాయా? బాగుంటుంది. స్టార్టింగ్ ఈస్ వెరీ గుడ్. స్పోర్ట్స్ అనేవి పిల్లలకి చాలా అవసరం అవుతుంది సార్, అందరూ దీన్ని ఎంకరేజ్ చేయాలి. దాని మీద మీ ఒపీనియన్? It is a necessary because it's a young generation. The sports is very important, and yoga also the people they given yoga, and this running race is given. Whatever the dance program is given, it's enthusiastic on it. For students, it is very good. Management arrangements అవన్నీ బాగా చేస్తున్నారు. Yeah, it is okay. It is not good, not bad. It's okay for that. అన్న, స్పోర్ట్స్ అనేవి పిల్లలకు చాలా అవసరమే. దాని మీద మీ ఒపీనియన్? I mean, every day it should be like that, not only single day. But here, like, it's very summer they are doing. It's not good, I think, when the arrangements are not proper here. Instead of that, they would have done in the school these all things and it would be helpful. But this is not the right way of doing things. Just see, you can see, doing yoga in hot summer. స్పోర్ట్స్ అనేది చాలా అవసరమే అందరికి. కాకపోతే కొంతమంది పేరెంట్స్ ఇంత ఎండలో చేపించడం ఫాలో అంటున్నారు. మీరేమన్నా? లేదు, స్పోర్ట్స్ మంచిదే కానీ కొంచెం కవర్ చేస్తుండే బాగుంది. ఎండ కదా, కొంచెం రాంగ్ టైం అనిపిస్తుంది. బట్ అరేంజ్మెంట్స్ బాగున్నాయి సార్. స్పోర్ట్స్ అనేది అందరికి చాలా ఇంపార్టెంట్. మీరేమన్నా చెప్తారు? స్పోర్ట్స్ అనేది అందరికి ఇంపార్టెంట్, దట్స్ కరెక్ట్. బట్ ఇప్పుడైతే ఏంటుంది, నన్ను అడిగితే అసలు స్టేడియం లైట్ చేసి ఈవినింగ్ ప్రోగ్రామ్ పెట్టుంటే అసలు ఎక్సలెంట్ గా ఉండేది. ఈవినింగ్ చాలా కూల్ ఉంటుంది అండ్ ఆ లైటింగ్ లో కూడా మస్తు ఉండేది. కాకపోతే ఇప్పుడు అంటే పెద్దలకు మనకే కలదు, చిన్నపిల్లలకు కళ్ళు తిరిగి మళ్ళీ పడిపోతే వల్ల బాగుంది చాలాసేపు ఎండలో. అండ్ స్పోర్ట్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందరికి హెల్త్ వైజ్ కాన్షియస్ ఇది ఉండాలి. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మీరు చూస్తుంటే ఇప్పుడు స్పోర్ట్స్ అరీనాస్ ఇవన్నీ అందులో మెంబర్షిప్ తీసుకొని రెగ్యులర్ గా హెల్త్ కోసము వీఆర్ ట్రైయింగ్ ఫర్ అవర్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే పెద్ద అయిన తర్వాత ఏదో ఒక గేమ్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి మంచిగా ఆడుకొని హెల్త్ కూడా కంట్రోల్లో పెట్టుకుంటారు. అట్ ద సేమ్ టైం ఆఫీస్ వర్క్ ఇవన్నీ బాగా నడుస్తుంది, బ్యాలెన్స్డ్ ఉంటుంది లైఫ్.